చెంచల్గూడ సెంట్రల్ జైల్లో సీకా పెరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా దీక్షాంత్ పెరేడ్లో శిక్షణ పొందిన జైలు వార్డర్స్ నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖలో 92 మంది జైలు వార్డర్స్ సీకా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. అండమాన్ నికోబార్ కి చెందిన జైలు వార్డర్స్ కూడా సీకాలో బేసిక్ ఇండక్షన్లో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జైలు వార్డర్స్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్ తీసుకుంటున్న జైలు వార్డర్స్కి, డిప్యూటీ వార్డర్స్కి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. జైళ్ల శాఖ అనగానే ఖైదీలు అని ఊహించుకుంటాము. జైళ్లు అంటే ఖైదీలు శిక్ష వేయడం కాదు, వారిలో పరివర్తన తీసుకువస్తూ వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపరుస్తూ జైళ్ల శాఖ పనిచేస్తుందని, ఇటీవల 249 సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేశారని, వారికి శిక్ష వేయడం కాదు, శిక్షణ ద్వారా వారిలో పరివర్తన తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని, ప్రొఫెషనల్ ఖైదీలపై కఠినంగా ఉంటూనే వాళ్లలో మార్పు తీసుకురావాలని, వృత్తిలో నైపుణ్యాలు సాధించిన ఖైదీల ద్వారా జైళ్ల శాఖ 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందని, అందులో ఖైదీలు పనిచేస్తూ ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని, ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలను నియామకం చేయడం జరిగిందని, గ్రూప్ 4 ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం కొట్లాడినమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని, జైళ్ల శాఖ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.